అట్లాంటిక్లో రష్యా ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసిన అమెరికా దళాలు. ఉత్తర అట్లాంటిక్లోని సముద్రంలో రష్యాకు చెందిన మారినేరా అనే ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసిన అమెరికా దళాలు 2 వారాలకు పైగా దీన్ని వెంబడించి సైన్యం రష్యా నౌకను సీజ్ చేసింది. వాషింగ్టన్ ఆంక్షలను ఉల్లంఘించడానికే ట్యాంకర్ను సీజ్ చేసినట్లు అధికారులు అమెరికా సైన్యం వెల్లడించింది. ఈ ఆపరేషన్ను జస్టిస్ మరియు హోమ్లాండ్ సెక్యూరిటీ సంయుక్తంగా నిర్వహించారు. అమెరికాను రక్షించడానికే, ప్రభుత్వ విధానాలను అమలుపరచడానికే ఈ రష్యా ట్యాంకర్ను సీజ్ చేస్తామనేసి ఇక్కడ భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్కు రక్షణగా రష్యాకు చెందిన నౌకాదళాలను మోహరించిందనేసి వార్తలు వెలువడుతున్నాయి. కానీ అటు అమెరికా భద్రతా దళాలు మరియు రష్యా భద్రతల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని రాయిటర్స్ పత్రిక వెల్లడించింది. లెబనాన్లోని హెజ్బుల్లా సంస్థకు చెందిన ఒక కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతుందన్న ఆరోపణలపై ఈ నౌకను 2024లోనే అమెరికా నిషేధించింది. గతంలో దీన్ని బెల్లా 1గా పిలిచేవారు. ఇది ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తూ అమెరికా ఆంక్షల నేపథ్యంలో అట్లాంటిక్లోని సముద్ర జలాల్లోకి ప్రవేశించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత మారినేరుగా పేరు మార్చుకొని రష్యా జెండాతో అట్లాంటిక్లో తిరుగుతుంది. ఆ నౌకను రష్యా తన అధికారికంగా నౌకా రిజిస్ట్రేషన్లోనూ కూడా చేర్చారు. దానినే ఇప్పుడు అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ నౌక స్వాధీనంపై రష్యా అధికారిక టెలివిజన్లో కూడా కొన్ని అస్పష్టమైన ఫోటోలను కూడా విడుదల చేసింది. ట్యాంకర్ను హెలికాప్టర్ సమీపిస్తున్న 2 అస్పష్టమైన వీడియోలను, ఫోటోలను కూడా రష్యా అధికారిక టెలివిజన్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా అమెరికా కోస్ట్ గార్డ్ మరియు లాటిన్ అమెరికాలో వెనిజులాకు సంబంధించిన మరో ట్యాంకర్ను కూడా అమెరికా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.